విధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఇక ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు విజయ్ ఆర్య గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సాదిక్ గారు మనతో పాటు ఉన్నారు. అందరితో మాట్లాడదాం. అసలు నిజంగానే మరి తెలంగాణకి జరిగింది అన్యాయం, ఎంతవరకు ఇది కరెక్ట్ అనే దాని మీద అన్ని పార్టీలతోటి మనం చర్చించే కార్యక్రమం చేద్దాం. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అదే కాబట్టి. సో నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మోడీ గారిని కలిశారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా కలిసినప్పటికీ కూడా బడేబాయి చోటమియా అన్నట్టుగా కూడా కలిసి ఎంతో ఇదిగా ఉన్నటువంటి సత్సంబంధాలు నిలుపుతున్నటువంటి సమయంలో కూడా తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ కూడా ఎలికేషన్ చేయకపోవడంలో చాలా రకాలుగా అన్ని పార్టీల నుంచి కూడా అన్ని ప్రజా సంఘాల నుంచి కూడా రకరకాలైనటువంటి వాదోపవాదాలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మనం రవి గారితో మాట్లాడదాం. రవి గారు, నిజంగా చూసుకుంటే సెంట్రల్ బడ్జెట్ మనం చూసాం. నిర్మలా సీతారామన్ గారు దాదాపుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో పక్కన రాష్ట్రమైనటువంటి ఏపీకి అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులైతే కేటాయించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఎందుకంటే ఆ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడలేకపోతున్నారు. సో ఏంటి మీరు దీని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ నిన్న కేంద్ర బడ్జెట్ని చూసి ఈరోజు అసెంబ్లీలో మనం చేసిన తీర్మానం ఏంటంటే, అవును, మోడీ అనేటటువంటి వ్యక్తి ఆయన ప్రధానమంత్రి కుర్చీని కాపాడుకోవడం కోసం ఆయనకు మిత్రపక్షాలుగా ఎవరైతే మొన్న ఆయన ప్రధానమంత్రి కూర్చునికి అవకాశం ఇచ్చిండ్రో వాళ్ళకి మాత్రం న్యాయం చేసి ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఒక బడ్జెట్ని రిలీజ్ చేసిండు. అది కుర్చీ బచావో బడ్జెట్. ఇది కేంద్ర బడ్జెట్ కాదు. ఈరోజు దేశ ప్రజల కోసం ఉన్నటువంటి పెట్టినటువంటి బడ్జెట్ కానే కాదు ఇది. ఇది ఓన్లీ కుర్చీ బచావో బడ్జెట్. ఈ కుర్చీ బచావో బడ్జెట్ని దీన్ని ఇక ప్రజల మీదకి వేసి రుద్దాలని చెప్పి ఏదో గొప్ప ప్రయత్నం చేసి అది చేయడం అనేది ఇక హాస్యాస్పదం. నీవు నిజంగా ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి మీరు ఈరోజు శాసనాలు చేసి చట్టాలు చేసి ఈరోజు పార్లమెంట్లో మీరు చేస్తున్న పని ఏంది? ఈరోజు దేశం అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఆ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ని ఇవ్వాలి. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? మీకు ఎవరైతే మద్దతు ఇచ్చిండ్రో, ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో, మీరు ఎవరైతే మీకు సపోర్టింగ్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే బడ్జెట్ ఇస్తున్నట్లు చూపించి ఈరోజు అంటే వాళ్ళు ఎక్కడైనా చేజారిపోతే నా కుర్సేడ పోతుందో అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మోడీ చేసినటువంటి ఒక డ్రామాలో భాగమే ఈరోజు బడ్జెట్ తీసుకొచ్చిండు. ఆ బడ్జెట్ని తీసుకొచ్చి మనం మీరు రుద్దుతున్నారు. ఇది కేంద్ర బడ్జెట్. దీని మీదనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పిండ్రు. మనము కేంద్రంలో బడేబాయి అని చెప్పి ఎందుకన్నాము? ఆయన పెద్ద మనిషి ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించి, ఆయన ఒక బడేబాయి లాగా ఉన్నాడు కాబట్టి ఆయన గౌరవించి ఆయనకు మాట చెప్పినాము. ఈరోజు మాకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రధానమంత్రి గారి దృష్టికి ఇప్పటికీ పలుమార్లు వెళ్ళి రాష్ట్ర మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది. కానీ దాన్ని ఏవి కూడా పట్టించుకోకుండా గత 3 ఏళ్లకెళ్ళి రావాల్సినటువంటి 1350 కోట్ల రూపాయలని కూడా దాన్ని కూడా బేఖాతరు చేసి ఈరోజు కేంద్రం మొండి చేయి చూపించడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ఇక నిజంగా ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది అని అంటే అసలు ఎందుకు ఉంది? మీరు పార్టీ ఆఫీస్ మూసేసుకొని అమ్ముకొని పోండి, అక్కడ పోండి, అంటే గుజరాత్కి అమ్మేసేయండి, గుజరాత్ వాళ్ళతో పోయి గులాంగిరీలు చేసుకోండి. ఎందుకు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 మంత్రులు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు, అసలు ఏం లాభం మీ వల్ల? రాజీనామా చేస్తే పోలే ప్రజలు ఏందో మళ్ళీ చెప్తారు కదా సమాధానము. అదే చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ అసలు మీకు ఇంత కూడా ఏం చీము నెత్తురు ఏం లేదనిపిస్తుంది నాకైతే. నాకు అసలు మీరు మాట్లాడిన మాటలకు, మీరు చేసిన పోకడాలకు అసలు ఎంత సిగ్గుచేటండి. నిజంగా చాలా అసలు ఈ బడ్జెట్ని చూస్తుంటే అసలు మామూలు ప్రజానికం ఎక్కడ నేను డిస్కషన్ చేస్తుంటే కూడా అందరూ చీ కొడుతున్నారు.
అరే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత కానీ ఇంకా గతం ఇప్పుడు చేసిండ్రు. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అన్నిసార్లు మంత్రులు, కేంద్ర మంత్రులను కలిశారు, అదేవిధంగా మోడీ గారిని కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. అయినా కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? కారణం ఏంటంటారు మీకు? చెప్తున్నాం కదా ఇప్పుడు ఓన్లీ ఓపెన్ సీక్రెట్. మోడీ తన సీటును కాపాడుకోవడం కోసం పెట్టినటువంటి బడ్జెటే ఇది. మోడీ బడ్జెట్ కుర్సీ బచావో బడ్జెట్. ఈ బడ్జెట్ ఓన్లీ దీనికోసం మాత్రమే పెట్టినరు. అది ఇక్కడ ఉన్నటువంటి అసలు నిజంగా ఈడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు, నిజంగా మీకు సిగ్గు అనిపిస్తలేదా మీకు? అసలు ఏం బడ్జెట్, మనకి ఏమి ఇచ్చిండ్రు, మీరు ఏం అడగబోతున్నారు? అసలు ఒక్కసారన్నా మీరు కలిసి మీకు ఏందా మంత్రి బృందాలకు అసలు ఏమన్నా మీరు వినిపించుకున్నారా మీ రాష్ట్రాలకు ఏం కావాలి ఏందని? బండి సంజయ్ గారు లెదర్ పార్క్ కావాలి కరీంనగర్కి అని చెప్పి అడిగినరా? అదేవిధంగా వరంగల్కి రావాల్సినటువంటి టెక్స్టైల్ పార్క్ గురించి అడిగినరా? అదేవిధంగా పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా జాతీయ హోదా గురించి అడిగినరా? మరి ఏమైనా మీరు ఎంపీలంతా ఐఏఎంకి సంబంధించి దాని ఏర్పాటుకు సంబంధించినటువంటి అవసరాలకు నిమిత్తం కావాల్సినటువంటి నిధుల గురించి అడిగినరా? రాష్ట్రానికి రావాల్సినటువంటి 3 ఏళ్ళకెళ్ళి పెండింగ్ బకాయిలో ఉన్నటువంటి బడ్జెట్ గురించి ఏమన్నా అడిగినరా? లేదే. ఎంపీలు అయినరు, సన్మానాలు చేసుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళందరూ, ఎంపీలందరూ కూడా. నిజంగా చెప్తున్నాం, బీజేపీ ఎంపీలు నిజంగా మీరు దద్దమ్మల్లాగా ఉన్నారు. మీరు వెంటనే రాజీనామా చేయండి. ఇక మా తెలంగాణలో మిమ్మల్ని గెలిపించి ఈడ శనిలాగా తయారైనరు. మీరు ఆడ పోయి బడ్జెట్లో మీరు కనీసం ₹1 కూడా తీసుకురాకపోతే ఇంకా మీరు ఉండి లాభం లేదా అనుకుంటున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు. రైట్. విజయారాయ్ గారు, హలో సార్ చెప్పండి సార్. విజయారాయ్ గారు, చూసాం మీరు కూడా ఒక బీఆర్ఎస్ నాయకులుగా మీరు ఎలాగా దీని మీద రియాక్ట్ అవుతారు? ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా అంతకుముందు కేసీఆర్ గారు